ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరము దేవాది దేవుడి ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అనేకమైన విషయములను గురించి ప్రార్థించబోచున్నాం. ఈ దినము ప్రార్థన అంశముగా మన ప్రార్థన అంశము ప్రాముఖ్యమైనటువంటి అంశమని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినము మనము బ్యారియర్స్ గురించి, అడ్డంకులను గురించి ప్రార్థించబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. బ్యారియర్స్, దేర్ ఆర్ సో మెనీ బ్యారియర్స్ ఇన్ అవర్ లైఫ్స్, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ టు డెత్ వరకు కూడా అనేకమైనటువంటి బ్యారియర్స్. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, I think every second we are facing so many barriers in our lives. దేవునికి మహిమ కలుగును. ఈ బ్యారియర్స్ అన్ని తొలగించడానికి, ఈ బ్యారియర్స్ అన్నిటిలో నుండి మనము బయటికి రావడానికి దేవుడు మనకు సహాయం చేయాలని దేవుని నామంలో మీకు తెలియజేస్తూ మనమందరం కొన్ని రకాలైనటువంటి వాట్ ఆర్ ద బ్యారియర్స్ ఇన్ అవర్ లైఫ్స్, ఎలాంటి బ్యారియర్స్ మన జీవితంలో ఉన్నాయి, ఈ బ్యారియర్స్ అన్నీ ఎట్లా మనల్ని అడ్డగిస్తున్నాయి, మనల్ని అడ్డుకుంటున్నాయి, మనల్ని ఆటంకపరుస్తున్నాయి, మన యొక్క లైఫ్ను కానీ, మన యొక్క ఫ్యామిలీని కానీ, మన ఫ్యూచర్ని కానీ, మనకున్నటువంటి ఈ దేనిలో కూడా మనం సక్సెస్ కాకుండా ఉంటున్నటువంటి అనేకమైన బ్యారియర్స్ గురించి నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో రకాలైనటువంటి బ్యారియర్స్ ఉన్నాయండి. ఈ బ్యారియర్స్ అన్నిటిని గురించి వివరించడము నేను కాదు, కానీ కొన్ని మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో నేను కొన్ని అవుట్లైన్ చెప్తాను, దాని ప్రకారం మీకే తెలిసిపోతుంది వాట్ ఆర్ ద బ్యారియర్స్ అని. ఎలాంటి బ్యారియర్స్ మన జీవితాల్లో ఉన్నాయి, మన కుటుంబంలో ఉంది, మన ఉద్యోగంలో ఉన్నది, మన శరీరంలో ఉన్నది. ఇవన్నీ కూడా మనము ఈ యొక్క సమయంలో మనం ధ్యానించాలని నేను కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బ్యారియర్స్ అన్నిటిని గురించి మనం ఒక్కొక్కటి దాని గురించి నేను వివరించి తర్వాత చివరిలో మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో ఏకీభవిస్తే ఆయన అక్కడ మనతో కూడా ఉంటానన్నాడు. ప్రభు మనతో కూడా ఉన్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న నీతో నాతో పాటు కూడా ప్రభు మనతో కూడా ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించడమే కాదు, మనకు జవాబు దయచేసే దేవుడా వింటున్నాడు. కాబట్టి మనం ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తాం. డిస్టెన్స్ ఈజ్ ఎ నాట్ ఏ బ్యారియర్. దూరము నీకు నాకు భారం అవుతుంది, కానీ దేవునికి ఈ యొక్క డిస్టెన్స్ అనేది దేవునికి దూరము కాదు. ఆయన అన్ని సమయంలో అంతటా కూడా ఉన్నటువంటి గొప్ప దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బ్యారియర్స్ అనేటి మన జీవితంలో అనేకంగా ఉంటున్నాయని నేను చెప్తున్నాను. చూడండి, మొట్టమొదట అనేకమైనటువంటి బ్యారియర్స్లో ఫిజికల్ బ్యారియర్స్ ఉన్నాయి. ఫిజికల్ బ్యారియర్స్ మన శారీరక సంబంధమైనటువంటి బ్యారియర్స్ ఉన్నాయి, అలాగే స్పిరిచువల్ బ్యారియర్స్ ఉన్నాయి, అలాగే మెంటల్ బ్యారియర్స్ ఉన్నాయి, అలాగే మన భవిష్యత్తు ఫ్యూచర్ బ్యారియర్స్ అనేకంగా ఉన్నాయి. ఈ బ్యారియర్స్ అన్నిటి నుండి మనం అధిగమించి ముందుకు పోవాలంటే నీతోనో నాతోనో కాదు, కానీ మనకు ఒకరి సహాయం కావాలి. వీ కెనాట్ ఓవర్కమ్ దిస్ బ్యారియర్స్ బై అలోన్, బై అవర్ సెల్ఫ్. బై గాడ్, త్రూ గాడ్ వీ కెన్ ఓవర్కమ్ ఎవ్రీ బ్యారియర్స్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క బ్యారియర్స్ అన్నిటినీ అధిగమించాలని దేవుడే కోరుతున్నాడు. కానీ మనిషి కొన్ని బ్యారియర్స్ను, సెల్ఫ్ ఇన్ఫెక్టెడ్ బ్యారియర్స్ను పెట్టుకుంటున్నాడు. అలాగే చూసినట్లయితే అనేకమైనటువంటి పాప సంబంధమైనటువంటి బ్యారియర్స్ చేత చిక్కుకొని ఉంటున్నాడు. ఈ బ్యారియర్స్ అన్నింటిలో నేను కొన్ని చెప్తాను చూడండి. మొట్టమొదటిగా ఈ యొక్క పెద్ద బ్యారియర్ ఏంటంటే పాపం అండి. పాపం అనేటువంటి పెద్ద అడ్డము మనకు దేవునికి మధ్యలో నిలిచి ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ బ్యారియర్ అని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 59:2 చూసినట్లయితే గొప్ప మాట ఉంటుంది. విననేరక యుండునట్లు నా చెవులు మందగించలేదు, రక్షింప నేరక యుండునట్లు నా హస్తము కురచ కాలేదు, మీకును నాకును మధ్యన మీ పాపములు అడ్డుగా నిలిచి ఉన్నని. దేర్ ఈస్ ఎ బ్యారియర్ ఇన్ బిట్వీన్ దట్ సిన్. అడ్డుగోడగా నిలిచి ఉన్నది. పాపము అడ్డుగోడగా ఉన్నది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. ఆయన అడ్డుగోడలన్నీ
తొలగించి మనల్ని దీవించి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఈ బ్యారియర్స్, పాపం అనే బ్యారియర్ మన మధ్యలో ఉంటున్నట్టుగా మనము చూడవచ్చు. అలాగే చూసినట్లయితే ఫైనాన్షియల్ బ్యారియర్ అనేది చాలా అతిపెద్ద బ్యారియర్గా ఉంటున్నది ఈ యొక్క ప్రపంచంలోనే. అవునండి, మనం ఎన్ని చేసినా, ఎన్ని సక్సెస్లలో ముందుకు పోయినా కూడా మనకు ఎలాంటి సక్సెస్ రావట్లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు ఏంటంటే మేము ఎంత చేసినా కూడా మాకు ఎలాంటి సక్సెస్ రావట్లేదు, మేము ఏమి చేయాలి అని చెప్పేసి తరచూ అడగడం నేను చూస్తున్నాను. అవును, మనకు ఉన్నటువంటి బ్యారియర్స్ ఏంటి? అవే బ్యారియర్స్ అండి. ఆ బ్యారియర్స్ అన్నిటిని కూడా మనం అధిగమించాలి. ఫైనాన్షియల్ సక్సెస్ రాకుండా, విక్టరీ రాకుండా, మనం చేసే ప్రతి పనిలో కూడా మనము ఆ బ్యారియర్స్ ఉండడం వల్ల ఫెయిల్ అయిపోతున్నాము, అన్సక్సెస్ఫుల్గా ఉంటున్నాం. మనం ఈ అన్సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి బ్యారియర్స్ అన్ని తొలగించుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకే మనం ఈ యొక్క సమయంలో ప్రభు ప్రేరేపణ చేత మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ప్రతి విధమైనటువంటి బ్యారియర్ను తొలగించుదామని నేను ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. డిస్టెన్స్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్. లిమిటేషన్స్ ఉన్నాయండి. సిన్ ఒకటి ఉంది, అలాగే ఫైనాన్షియల్ బ్యారియర్స్ ఉన్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయి. నిన్ను నువ్వే లిమిట్ చేసుకుంటున్నావు. మన దేవుడు లిమిట్లెస్ గాడ్ అండి. దేవునికి లిమిట్ లేదు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను లిమిట్ చేయడు. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించే దేవుడు. కానీ మనమే లిమిట్ చేసుకుంటున్నాం. వీఆర్ లిమిటేటింగ్ అవర్ సెల్ఫ్, లిమిటేటింగ్ అవర్ ఎబిలిటీ, లిమిటేటింగ్ అవర్ టాలెంట్స్. ఈ లిమిటేషన్ అని మనలో మనమే ఆ యొక్క లిమిటేషన్స్ పెట్టుకుంటున్నామని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ లిమిటేషన్స్ అన్ని అధిగమించాలని నేను కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఎమోషనల్ బ్యారియర్స్ ఉన్నాయి. ఈ ఎమోషనల్ బ్యారియర్స్, ఎవరన్నా నేను రెచ్చగొట్టగానే నువ్వు ఏం చేయకు, నీతో ఏమి కాదురా, నువ్వు చెయ్యలేవు అని తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది, స్నేహితుల దగ్గర నుంచి నువ్వు చేస్తావా, ఈ పని నువ్వు చేస్తావా అని చెప్పి ప్రశ్నార్థకంగా నేను మొత్తం లిమిట్ చేస్తూ ఉంటారు. ఈ బ్యారియర్స్ నుంచి కూడా నువ్వు విడిపింపబడాలని కోరుతున్నాను. అలాగే చూసినట్లయితే ఫిజికల్ డిసబిలిటీస్ ఉన్నాయండి. శారీరక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఫిజికల్ బ్యారియర్స్ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఈ ఫిజికల్ బ్యారియర్స్ అన్నిటిని కూడా మనం అధిగమించాలి. నేను చూసినాను, అనేక మంది పిల్లల్ని చూసినాను, గురుడివారిని, కుంటివారిని, మూగవారిని, అవయవములు లేని వారిని చూసినాను. కొంతమంది ఎంతో గొప్పగా సక్సెస్ఫుల్ సాధించినట్టుగా మనం చూడవచ్చు. కానీ మనకు అన్ని రకాలుగా చెవులున్నాయి, ముక్కులున్నాయి, నోరున్నది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, మనం ఏదైనా చెయ్యగలము. కానీ మనం ఏమి చేయలేని వారిగా, చేతగాని వారిగా, మనం ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడనే అన్నట్టుగా వండుకుంటూ మన జీవితాలలో సక్సెస్ లేకుండా, విక్టరీ లేకుండా, ఎదుగుదల లేకుండా, ముందుకు సాగకుండా అక్కడే ఉండి సనుగుతూ గొనుగుతూ అక్కడే ఉండి, దట్ ఈజ్ ఎ బ్యారియర్. అదొక బ్యారియర్ అని నేను మీకు సమయంలో మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బ్యారియర్స్ నుంచి మనము ముందుకు సాగాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే చూసినట్లు కొంతమంది చెవులు వినపడవు, అయినా కూడా వారు చేస్తూ ఉంటారు. ఈ యొక్క టీవీ వార్తల్లో చూస్తాం, చెవిటి వరకు వారు ఇలాగని చెప్పేసి చెప్తా ఉంటారు. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, వారు కూడా చెప్తున్నారు. అలాగే లాంగ్వేజ్ బ్యారియర్స్. అవును, చాలామంది అంటారు, నీకు ఇంగ్లీష్ వచ్చా, మీ సంఘంలో ఇంగ్లీష్ మాట్లాడతారా, ఉన్నదా? అదే ఇంగ్లీష్ మాట్లాడితేనే వస్తావా? నీ బాడీకి, నీ భాషకు, నీ రోగానికి భాష అవసరం లేదండి. ధనవంతులని, పేదవారని తేడా లేకుండా కరోనా వైరస్ అందరి మీద దాడి చేస్తుంది. నీ మీద చేస్తుంది, అందరి మీద చేస్తుంది. దానికి ధనికులని, పేదకులని, కార్లాల్లో ఉన్న వారని, బిచ్చగాలని ఏమి తేడా లేదు. ఎవరిలో ఉన్న ఇది ఏమి మనకు అడ్డుగోడగా ఉండకూడదండి. నువ్వు చెప్పాలని, నీ భాషలో నువ్వు తెలియచెప్తే సరిపోతుంది. నీకు భాషలో ఉన్నటువంటి పట్టు కోసం కాకుండా నువ్వు చెప్పే సబ్జెక్టు మీద నీకు పట్టినప్పుడు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ ఈ సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే
ఈ యొక్క జెండర్ బ్యారియర్స్ అండి, మగవాళ్ళని ఆడవాళ్ళని. అనేక మంది చెప్తారు, మీరు స్త్రీలు కదా ఈ పని చెయ్యలేరు, మీరు ఈ పని చెయ్యలేరు అని చెప్పేసి అంటారు. స్త్రీలు పురుషులు అనే తేడాలు ఏం లేవండి. హల్లెలూయా. స్త్రీలు పురుషులు అనే తేడాలు లేవు. ఎవరు ఏదైనా చేయగలరు. దేవునికి మహిమ కలుగును గాక. అనేక మంది మన పాశ్చాత్య దేశాలలో చూడవచ్చు. ఇప్పుడు మన భారతదేశంలో తొలగించి వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి పగలను లేకుండా అనేక మంది కష్టపడుతున్నారు. ఫ్లైట్లలో ప్రయాణం చేస్తూ ఆ యొక్క ఎయిర్ హోస్టర్స్గా ఆ ఫ్లైట్లు చేస్తున్నారు, సముద్రంలో షిప్ మీద చేస్తున్నారు, ఆర్మీలో చేస్తున్నారు, అనేక మంది చేస్తున్నారు. జెండర్ భేదం ఏమి లేదు. దేవునికి మహిమ కలుగు. కొంతమందికి స్టేటస్ బ్యారియర్స్ ఉంటాయండి. ఓ ధనికుడు ఉన్నాడు, ధనికుడు ఉండి టక్కుమని వానికి ధనం అంతా వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏదైనా పని చేయమంటే, నేను ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం అని చెప్పేసి అంటాడు. నువ్వు ఇప్పుడున్న స్థితి ఏంటి? ఆ స్థితిని బట్టి నీవు ఎప్పుడో ఉన్న ఆ స్థితిని మర్చిపోయి అప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి నీ యొక్క పనిలో నువ్వు ముందుకు సాగిపోయి దేవుడు తెలియజేస్తుంది. ఇవన్నీ బ్యారియర్స్ అని నేను తెలియజేస్తున్నా. అలాగే లిమిటేషన్స్ ఆఫ్ చైన్స్ ఉన్నాయండి. బ్యారియర్స్ ఆఫ్ చైన్, కట్టబడ్డాం, గొలుసులతో కట్టబడ్డాం, అలాగే బంధకాలలో బంధించి ఉన్నాం, అలాగే మనం చూసినట్లయితే చెరసాలలో ఉన్నాం, అలాగే గాఢాంధకారం అనే బ్యారియర్స్లో ఉన్నాం. ఇలాగ చూస్తుంటే సో మెనీ బ్యారియర్స్ ఉన్నాయండి. అలాగే ఫ్యామిలీ బ్యారియర్స్ అండి, కుటుంబంలో బ్యారియర్స్ ఉన్నాయి. భార్య భర్తల మధ్యన ఎస్పెషల్లీ నేను చూసినాను, నాకు తెలిసిన కుటుంబాలు, అనేక మంది ఏంటంటే మొదటి నుండి ఆదాము అవ్వ దగ్గర నుంచే మొదలైంది ఈ యొక్క ఫ్యామిలీ బ్యారియర్ అనేది. వారు అప్పుడే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం అప్పుడే మొదలైంది. ఎప్పుడైతే వారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం, అది ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే, ఫ్యామిలీ మధ్యన ఒకటే గృహంలో ఉంటారు, ఒకటే గదిలో ఉంటారు, ఒక్కటే పడక మీద ఉంటారు, కానీ సపరేట్గా ఉంటారు. అదేంటి? బ్యారియర్. ఆ మధ్యలో అడ్డుగోడగా ఈ యొక్క బ్యారియర్ ఉంటుంది. భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క బ్యారియర్ వారిని సపరేట్ చేస్తుంది. కాబట్టి అలాంటి బ్యారియర్స్ అన్నిటి తొలగించి వేసుకొని, అలాంటి బ్యారియర్స్ అన్నీ ఏదైనా ఉంటే ఈ యొక్క సమయంలో మనం ప్రార్థన చేద్దామని నేను తెలియజేస్తున్నాను. అలాగే మనం చూసినట్లయితే అనేక సంవత్సరాలుగా పిల్లలు లేకుండా బారెన్ వూమ్స్ ఉన్నారు, కనని గర్భముల చేత ఉన్నారు. ఆ కనని గర్భం అనే ఒక బ్యారియర్ అండి. ఆ బ్యారియర్ తొలగింపబడితే దేవుడు నిన్ను గర్భఫలం చేత దీవిస్తాడు. దట్ ఈజ్ ఒక అబ్స్టకల్, ఒక అడ్డంకి అని తెలియజేస్తున్నాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే శత్రువు, మనకు ప్రాముఖ్యంగా శత్రువు అయినటువంటి సాతాను, అపవాది సంబంధికులైనటువంటి దురాత్మాంధకార సాతాను శక్తులన్నీ కూడా మనల్ని అడ్డుగోడలను, అడ్డంకులను ఉంచుతుందని నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శత్రువు యొక్క పని ఏంటంటే, మొట్టమొదటిగా స్పిరిట్ ఆఫ్ డివినేషన్ ప్రకారము, స్పిరిట్ ఆఫ్ పైథాన్ యొక్క యాక్ట్ ప్రకారం ఏం చేస్తుందంటే, అది ఫైనాన్షియల్ డెప్త్లోనికి తీసుకొని పోతుంది. ఫైనాన్షియల్ డెప్త్లోనికి, అప్పులలోనికి కూరుకొని పోయి ఆ దానిలో నుండి బయటికి రానివ్వదు. దట్ ఈస్ అ బిగ్ బ్యారియర్ ఫర్ అవర్ లైఫ్స్ అని నేను తెలియజేస్తున్నాను. అలాగే పావర్టీలోనికి తీసుకొని పోతుంది, పేదరికంలోనికి, బీదరికంలోనికి తీసుకొని వెళ్తుంది. అలాగే ఇన్ఫర్మిటీలోనికి, శారీరకమైనటువంటి బ్యారియర్స్ను, అనేక రోగం, బీపీ, షుగరు, మైగ్రేను, అలాగే హెడ్ ఏక్, నెక్ ఏకు, బ్యాక్ ఏకు, నీ ఏకు, ఇవన్నీ ఎన్నేకులండి. ఇవన్నీ బ్యారియర్స్ ఉన్నట్టుగా చూడదు. కొంతమంది చూస్తుంటే హోప్లెస్ కండిషన్స్లో ఉంటున్నారు. ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు వాళ్ళకు. అదొక లిమిటేషన్, అదొక బ్యారియర్ అని ఒక సమయంలో నేను తెలియజేస్తున్నాను. ఎందుకు బ్రతుకుతున్నామా అని చెప్పేసి వారు అనేక సార్లు ప్రశ్నార్థకంగా వారి జీవితం వారి ముందు నిలబడుతూ ఉంటుంది. అదొక పెద్ద బ్యారియర్ అని చెప్పేసి, దేవుడు నీకు ఒక గొప్ప ఫ్యూచర్ను, గొప్ప బ్రైట్ ఫ్యూచర్ నువ్వు ఇచ్చినాడు, నువ్వు ఒక ఉద్దేశం ప్రకారం సృష్టింపబడినవాని మరిచిపోయి అసలు ఎందుకు బ్రతుకుతున్నామా అని చెప్పే సందిగ్ధంలో వారు ముందుకు సాగిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ యొక్క ఉంటుందని, ఈ యొక్క బ్యారియర్స్ వారి జీవితాల్లో ఉంటున్నాయని తెలియజేస్తున్నాను. అలాగే అనేక రకాలైనటువంటి భయము అనే బ్యారియర్స్ ఉన్నదండి. ద ఫియర్ విల్ అబ్స్ట్రక్ట్ యూ. భయంతో నువ్వు ఏ పని చేయలేవు. ఇప్పుడు కరోనా అనే భయము చేత, రోగం అనే భయం చేత
మనం బ్యారియర్స్లో ఉన్నాం. ఎలాంటి బ్యారియర్స్? దేశాలే మొత్తం మూతబడిపోయినాయి. అవి బ్యారియర్స్ పెట్టినారు. అటు వాళ్ళు ఇటు రాకుండా, ఇటు వాళ్ళు అటు రాకుండా ఏం చేస్తున్నారు? బ్యారియర్స్ పెట్టినారు. ఈ బ్యారియర్స్తో వీళ్ళు రారు, వీళ్ళు ఎటు రాకుండా ఈ అడ్డు గోడలు పెడుతున్నారు. ఇలాగే జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో, ఫిజికల్ లైఫ్లో, ఫ్యూచర్ లైఫ్లో మనకున్నటువంటి అనేకమైన ఫైనాన్షియల్ ఫ్యూచర్లో ఉన్నటువంటి బ్యారియర్స్ అన్ని కూడా తొలగించుకొని మనం ముందుకు సాగిపోవాలని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. అలాగే చూసినట్లయితే క్యాప్టివిటీస్లోనే వెళ్తాం. మౌంటైన్స్ ఉన్నాయండి, గొప్ప కొండలు మన 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 ఎదుట ఉన్నాయి. కొండను చూస్తాం మనం, ఎక్కిపోవాలా అదే. అవును, సమస్యలు అనే కొండలు నీ ఎదుట నిలబడుతున్నాయి. అవి ఒక బ్యారియర్స్. అవన్నీ కూడా అడ్డు తొలగించుకొని పోవాలి. ఎర్ర సముద్రం వంటి బ్యారియర్స్ ఉంటున్నాయి అని అవన్నీ కూడా 2 పాయలు చేసి నువ్వు ముందుకు పోయాలి. ఎర్ర సముద్రం వచ్చిందని, ఎరుకో కోటలు వచ్చినాయని, కొండలు వచ్చినాయని, పర్వతంలో వచ్చినాయని, సింహాలు వచ్చినాయని, ఎలుగుబంట్లు వచ్చినాయండి, శత్రువులు వచ్చినారని అని నువ్వు ఎప్పుడు ఇక్కడ ఆగకూడదు. నువ్వు సాగిపోతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును. సాగిపోవడానికి దేవుడు నీకు అనుక్షణం సహాయం చేస్తాడని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసినట్లయితే ఇంక ఈ బ్యారియర్స్లో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి పర్వతాలు కూడా మన జీవితంలో ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అలాగే చూసినట్లయితే ఒక వ్యక్తి భవిష్యత్తులో, ఫ్యూచర్లో ఎదగకుండా ఉండేటువంటి అనేకమైన బ్యారియర్స్ ఉన్నాయి. ఆ బ్యారియర్స్ చూస్తే కొంతమందికి చదువు చిన్నప్పటి నుండే అబ్బదు. కొంతమంది 10వ తరగతి వరకు మనం చూడవచ్చు. 10వ తరగతి వరకు వానికి సరిపోతుంది. సరిపోయిన తర్వాత 10వ తరగతి రాగానే కథం చదువు అక్కర లేదనుకుంటాడు. ఈ భవిష్యత్తు అవసరం లేదనుకుంటాడు. ఆ 10వ తరగతి చదవడమే పెద్ద అనుకుంటాడు. ఆ 10వ తర్వాత వాని జీవితం ఆడికి ఆగిపోతుంది. తర్వాత ఆ బ్యారియర్ చేత వాని జీవితాంతం ఎన్ని కష్టాల పాలవుతుందంటే అది మనము ఊహించని అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అనేక మంది పేరెంట్స్ లేరని, చనిపోయినారని, నేనంతా అసలు నీ ఎందుకు బ్రతుకుతున్నాను అని చెప్పేసి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి బ్యారియర్స్, ఆ బ్యారియర్స్ అని తొలగించాలి. అంతే, అడ్డంకిని తొలగించాలి. నువ్వున్నావు ఈ లోకంలో, నీకు తోడుగా దేవుడు ఉన్నాడు. అంతే, దేవుడు తోడుగా ఉంటే యు ఆర్ ద గ్రేట్. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నీ శారీరకమైన డిజబిలిటీస్ కానీ, అవయవ లోపము ఏది కూడా లోపము కాదని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. అలాగే చూసినట్లయితే స్పిరిచువల్ బ్యారియర్స్ ఉన్నాయి. అనేకమైన స్పిరిచువల్ బ్యారియర్స్ ఉన్నాయి. ఈ స్పిరిచువల్ బ్యారియర్స్లో దేవునిలో నువ్వు ఎదగకుండా, దేవుని ఆత్మ చేత నింపబడకుండా, దేవుని యొక్క వెలుగులోనికి నువ్వు రాకుండా అనేకమైనటువంటి స్పిరిచువల్ బ్యారియర్స్ని కలగజేసి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొలాప్స్ చేస్తుందని తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసే అనేకమైనటువంటి మ్యారేజెస్ బ్యారియర్స్ ఉన్నాయండి. దేవుడు సెలవిస్తున్నాడు, అనేకమైనటువంటి మ్యారేజెస్ కాకుండా అనేకమైనటువంటి బ్యారియర్స్ ఉంచుంటాను. ఏంటిదా మ్యారేజ్ కాకుండా ఉంచే బ్యారియర్స్? అదే అంటే అది వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దేవుడే వివాహాన్ని స్థిరపరిచేవాడు. సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు. అందుకని వివాహము కాకుండా అనేకమైనటువంటి బ్యారియర్స్ ఉన్నాయి. ఈ బ్యారియర్స్ కోసం మనం ప్రార్థన చేసి వాటి నుండి విడిపింపబడి మనం చక్కని వివాహ సంబంధ బాంధవ్యంలో మనం నిలిచి ఉండాలని దేవుని యొక్క కోరిక ఉంటుంది. అలాగే చూసినట్లయితే ఫైనాన్షియల్ బ్యారియర్స్ని ఇంతకుముందు చెప్పిన, ముఖ్యంగా ఈ యొక్క బ్యారియర్స్ సంఘములో ఉంటున్నాయి. దేవుని సంఘంలో, చర్చిలో, దేవుని యొక్క మినిస్ట్రీలో ఉంటుంది. ఈ మినిస్ట్రీ ఎదగకుండా అనేకమైనటువంటి బ్యారియర్స్ ఉన్నాయి. ఈ యొక్క మినిస్ట్రీలో ఉన్నటువంటి బ్యారియర్స్ ఏంటి అనేది సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులలో కానీ, సంఘంలో ఉన్నటువంటి ఎల్డర్స్ కానీ కొంతమంది ఉంటారు. వీళ్ళలో వారి యొక్క ప్రవర్తనలు అవన్నీ ఎలా ఉంటాయి? నేను ముఖ్యంగా క్రీస్తు సంఘములో ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు అనే వాట్ ఆర్ ద బ్యారియర్స్ అనేది నేను ఈ యొక్క సమయంలో మీకు తెలియజేసి నేను ముందుకు సాగిపోతాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసినట్లయితే అనేక మంది దేవుని దగ్గర నుండి అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందుకుంటారు. దేవుడు వారి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. చేసిన తర్వాత వారంకు ఒకసారి ఆరాధనకు రమ్మంటే వారు రారు. అదొక పెద్ద అడ్డు గోడ, అడ్డు బండ, అభ్యంతరము అని చెప్పేసి నేను చెప్పగలను. వారు రారు. కొనుక్కుంటూ వచ్చినా కూడా ఎప్పుడు వస్తారు? 8 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వస్తారు మెల్లగా. ఏమి జరుగుతుందిలే అక్కడ ఏం చేస్తాం అని చెప్పేసి వాళ్ళు రాకుండా అడ్డుపడుతూ ఉంటారు.
దేవుడు నాకు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యంను బట్టి నేను ముందుగా వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుడు చేసిన మహిమ కార్యములను సాక్ష్యం చెప్పాలి, సంఘాన్ని బలపరచాలి, సంఘంలో సంతోషంతో ఆనందంతో నేను సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆశతో రారు వారు. లేటుగా వస్తారు, మళ్ళీ తొందరగా పోతూ ఉంటారు. అది ఒకటి. అలాగే చూసినట్లయితే వారు అనేక మందిలో అనేకమైనటువంటి తలాంతులు ఉన్నాయండి. అనేక మంది చక్కగా పాడగలిగినటువంటి తలాంతులు ఉన్నాయి. పాల్పడనండి, బాత్రూంలో అయితే ఎక్కడైనా కూడా ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ భలే పడతారు. కానీ దేవుని సంఘంలోనికి వచ్చిన దేవుని గురించి పాడడం అంటే అసలు పాడరు. వారు నోర్లు మూతబడిపోతాయి. అదొక బ్యారియర్ అని, నేను అడ్డగించే బ్యారియర్ అని చెప్పేసి నేను ఈ యొక్క సమయంలో మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్టు ఆరాధనలు చేసినప్పుడు ఆరాధకుడు ఆరాధించేవారు చేతులెత్తమన్నప్పుడు చేతులెత్తరు. పాట పాడమన్నప్పుడు నోరు తెరిచి గొంతు తెరిచి వారు పాడరు. పెదవుల మీద మాట్లాడుతారు. కొంతమంది లిప్ మూమెంట్ చేస్తూ ఉంటారు. ఇట్లా లిప్ మూమెంట్ చేస్తాడు. అది కాదండి. దేవుడు గొప్ప దీవెనలు మనకు ఇచ్చినాడు. ఆ దీవెనలతో ఆశీర్వాదములతో మనము సంతోషంతో ఆయనను స్తుతించాలి, సంతోషంతో ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. ఆరాధించడం అంటే అనేక చేస్తాడు. అలాగే ఈ ఆరాధనలో కానీ పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టమంటే కొట్టరు. ఇట్లా ఇదొక బ్యారియర్ అండి, ఇదొక పెద్ద బ్యారియర్. అనేకమైనటువంటి ఈ యొక్క బైబిల్ చక్కగా చదివే వాళ్ళు ఉన్నారు. చక్కని స్వరాలు ఉంటాయి వారికి. వారిని బైబిల్ రీడింగ్ చేయమంటే వాళ్ళు అసలు చెయ్యరు. కొంతమంది బైబిల్లో ఏ అధ్యాయం ఎక్కడ ఉన్నది, ఏ యొక్క చాప్టర్ ఎక్కడ ఉంది, ఏ యొక్క బుక్ ఎక్కడ ఉన్నది అనేది కూడా వారు మర్చిపోతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారి అదొక అబిస్టకల్ అని నేను మీకు తెలియజేయను. అదొక బ్యారియర్ అని నేను మీకు తెలియజేయగలను. దేవుని మహిమ కలుగును గాక. అలాగే దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం విడుదల అవుతున్నప్పుడు అనేక మంది అటెన్షన్గా ఉండరు. దేవుని వాక్యం ఏమొస్తుందని చూడరు. కొంతమంది విమర్శనాత్మకంగా చూస్తూ ఉంటారు, విమర్శించడానికి చూస్తూ ఉంటారు. ఏం వాక్యం చెప్తున్నారు పాస్టర్ గారు అని చెప్పేసి చూసేవారు ఉన్నారు. ఇంకోరు అక్కడే కూర్చుంటారు, ఎక్కడో తిరుగుతూ ఉంటుంది వాళ్ళ మనసు. వారు అక్కడ ఉండరు, వారి శరీరం మాత్రమే ఉంటుంది. వారు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. అమ్మ ఏం వాక్యం చెప్పినా అంటే చాలా బాగా చెప్పినారు. ఏం చెప్పినారంటే మంచిగా ఉందండి వాక్యం, ఎన్నడూ చెప్పలేదు. ఏంది చెప్పినామంటే ఏందో మరియు వారు మర్చిపోతూ ఉంటారు. కానీ వారి యొక్క మనస్సు అక్కడ ఉండదు, వారి వాక్యం మీద వారి దృష్టి ఉండదు, వారి మనస్సు ఉండదని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తాను. అదొక బ్యారియర్ అని నేను తెలియజేయను. అలాగే సరిగా వినరండి వారు. దే డిడెంట్ లిజన్ అన్నట్టు. వారు వినలేరు, అసలు వినకుండా ఉంటారు. అలాగే చూసినట్లయితే అనేక మంది దేవునికి ఇవ్వడములో వారు ఒక అడ్డంకిగా ఉంటారు. వారు ఇవ్వరు. ఏమైంది, ఎందుకు ఇవ్వాలి? అనేకమైన అవసరతలు, అడ్డంకిలు నీకు అడ్డుగా ఉండి దేవునికి దశంభాగం ఇవ్వడానికి, కృతజ్ఞతార్పణలు ఇవ్వడానికి, అనేకమైనటువంటి అర్పణలు ఇవ్వడానికి వారు ఆటంకపరచబడుతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు. కాబట్టి ఆ దీవింపబడకుండా అడ్డుగా ఉండి ఆ యొక్క సాతాను ఆ బ్యారియర్స్ని పెట్టి నిన్ను ఇవ్వకుండా, నువ్వు ఇచ్చి దీవింపబడకుండా నిన్ను అడ్డగిస్తుందని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రార్థనలో ఏకీపించారండి. నోరు మూసుకొని ఇట్లా ఉంటారు, కళ్ళు మూసుకొని యాక్షన్ చేస్తూ ఉంటారు. కాదండి, నోరు తెరిచి ప్రభువుని అడగాలి. నోరు తెరిచి ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు నిన్ను అద్భుత ఆశ్చర్యకరంగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడని తెలియజేస్తున్నాను. అలాగే చూసినట్ల ఫెలోషిప్లో వారు మింగిల్ కారు, ఒకరితో ఒకరు వారు కలవరు. అదొక బ్యారియర్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే మంచి కమ్యూనికేషన్స్ వారు డెవలప్ చేసుకోకుండా ఒకరి మీద ఒకరు అసూయ పడతా ఉంటారు, ఈర్ష్య పడతా ఉంటారు, ద్వేషముతో నింపబడతా ఉంటారు, అలాంటి క్యారెక్టర్తో ఉంటారు. అలా ఉండకుండా ఆ యొక్క అడ్డంకులను తొలగించుకోవాలని దేవుడు ఈ యొక్క సమయంలో ఆ అడ్డంకులన్నింటినీ తొలగించి వేసుకోవడానికి కావలసినటువంటి ప్రార్థన మనం అందరం చేసి ప్రభు నామాన్ని ఘనపరిచి మనము ఈ యొక్క అడ్డగోడలన్నింటినీ తొలగించాలని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి, ఈ యొక్క అడ్డంకులన్నీ కూడా తొలగించుకుంటూ బైబిల్ ఏమంటున్నది,
ఇవన్నీ కూడా లోకంలో జరిగేటి, ఈ ఒక క్రిస్టియన్స్లోనే జరిగేది కాదు. ఇది ఒక దేవుని నమ్ముకున్న వారిలోనే కలిగే కార్యాలు కాదు. ఈ కార్యాలన్నీ కూడా ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవరికో ఒక దేవుని నమ్ముకున్న వరకు క్రిస్టియన్స్కు మాత్రమే అవుతుంది, మిగతా వారికి అందరికీ కాదు అనే సమస్య లేదండి. ఈ సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో ఉండేటి అని చెప్పేసి నేను ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఇశ్రాయేలు ప్రజలను చూసినట్లయితే మోషే ఆ యొక్క ఐగుప్తు చెరలో నుండి, బానిసత్వంలో నుండి వారిని తీసుకొని వస్తూ ఉంటే ఎర్ర సముద్రము అడ్డుగా నిలిచింది, అడ్డుగా ఉన్నది. అడ్డుగా ఉన్నప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు. కొండ ఎక్కి ప్రార్థన చేసినప్పుడు మోషేతో దేవుడు అంటాడు, మోషే ఎందుకు ప్రార్థన చేస్తావు? వై ఆర్ యు ప్రేయింగ్ టు మీ? గో అండ్ కమ్, గో ఫార్వర్డ్ అని చెప్పేసి అంటున్నాడు. ముందుకు నడిచిపోండి అని చెప్పేసి అంటున్నాడు. నీ చేతిలో ఏమున్నదో దాన్ని ఆ యొక్క ఎర్ర సముద్రం వైపు ఆ ఎర్ర సముద్రం పాయలు చేసి ముందుకు సాగిపో అని చెప్పేసి అంటున్నాడు. ఈ రోజు ఏదైనా ఎర్ర సముద్రం నీ యొక్క జీవితంలో ఉన్నదా? జస్ట్ టేక్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ command that obstacle to move forward. Where there is no way, make a way. దేవునికి మహిమ కలుగును. ఎక్కడైతే ఆ యొక్క ద్వారము లేదో అక్కడ ద్వారమును కలగజేస్తాడు. మార్గము లేని దగ్గర మార్గము, ఎక్కడైతే మార్గాలు మూసుకొని పోయినాయో అక్కడ మార్గాలు తెరవ చేసే దేవుడు ఈ యొక్క సమయంలో నీకు తోడుగా ఉన్నాడని తెలియజేస్తున్న. దేవునికి మహిమ కలుగును. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశంను కలిగి ఉన్నాడు, గొప్ప తలంపు, గొప్ప సంకల్పము, గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన నెరవేర్చబడకుండా సాతాను అనేకమైనటువంటి అడ్డుగోడలను ఉంచుతాడు. ఈ అడ్డుగోడలన్నిటి కూడా నువ్వు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రన్నింగ్ రేస్ చేసే వాళ్ళకు మధ్యలో బ్యారియర్స్ పెడతారు. ఆ బ్యారియర్స్ను వారు దాటుకుంటూ వెళ్ళి వారి యొక్క గమ్యానికి చేరాలి. నీ ముందు ఉన్నటువంటి ఆ బ్యారియర్స్ ఉన్నాయి కదా, నేను వెళ్ళను ఆనే ఉంటాను అంటే నీ జీవితంలో నువ్వు గమ్యానికి చేరలేవు. కాబట్టి యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ స్టెప్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ బ్యారియర్స్ అండ్ చేజ్ విక్టరీ. దేవునికి మహిమ కలుగునుగా. అలాగే చూసినట్లయితే ఎరుకో కోట గోడలు ఉన్నాయండి. ఈ ఎరుకో కోట గోడలన్నిటిని కూడా కూలదోసుకుంటూ వెళ్ళాలి. ఈ బ్యారియర్స్ అన్నిటిని మనం కూలద్రోయాలి. ఎరుకో కోట గోడలు పక్కకు జరగలేదు, ఎర్ర సముద్రం పక్కకు జరగలేదు. చాలా మంది ప్రార్థన చేస్తూ, ఓ ప్రభువా ఈ సమస్య తొలగించు ప్రభువా, అస్సలు తొలగించడండి. శ్రమ తొలగించు ప్రభువా, అస్సలు తొలగించడండి. ఇబ్బంది తొలగి ప్రభువా, అస్సలు తొలగించడండి. మీ ప్రార్థన అంతా వ్యర్థమని నేను ఈ యొక్క సమయంలో తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఆ సమస్యలో నుండి నిన్ను నడిపిస్తాడు, ఆ సమస్యలో నీకు విజయం సాధిస్తాడు, ఆ శ్రమలన్నిటిలో నుండి నిన్ను నడిపిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. సింహాల బోనులో నుండి దేవుడు దానియేలును తప్పించినాడు. షడ్రకు మేషకు అబేద్నెగోను ఆ అగ్నిలో నుండి తప్పించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎరుకో కోట గోడలన్నీ కూల్చివేసి నువ్వు ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఈ యొక్క అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పేంత సమయం నాకు లేదు, ఈ పెద్ద ప్రసంగం లాగానే అవుతుంది, కానీ నేను చెప్తాను. 12 సంవత్సరాల నుంచి వెళ్ళి రక్తస్రావం గల స్త్రీ, ఆమె అనేక తిప్పలు పడ్డదట. ఆమె అక్కడనే కూర్చోలేదు, లేచిందండి. లేచి యేసుప్రభుని గురించి విన్న దగ్గరనే ఉండలేదు. విని లేచి ఆయన దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నది. ఆయన వడిగా వెళుతున్నాడు. ఈమె వెనుక పరిగెత్తింది. చేరుకోలేకపోయింది, నిరాశ పడలేదు. చివరికి ఆ యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగైతాను అనే ఒక విశ్వాసం చేత ముందుకు పోయింది. ఆ అడ్డంకులన్నీ తొలగించిపోయి అక్కడ ముట్టుకున్నది, విజయాన్ని పొందుకున్నది, స్వస్థతను పొందుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అమ్మ, నీ బలహీనతల నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు అని చెప్పేసి అన్నాడు. ఒక్క మాటతో విడుదల. ఆ బంధకాలన్నింటిని తొలగించుకొని ముందుకు రావాలండి. కొందరు మరణ భయము ఆ చేత కూడా వారు భయపడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ యొక్క బ్యారియర్స్ అన్నీ ఎలాగూ తొలగాలండి పాస్టర్ గారు, ఈ బ్యారియర్స్ అన్నీ ఎలాగూ తొలగాలంటే ఈ బ్యారియర్స్ అన్నిటికీ మూల కారణము పాపం అండి. ఆ పాపమును మన పాపంలో మనం కడుక్కోవాలి. మనం కడుక్కొని ప్రభువు వద్ద మనం మొర్రపెట్టినప్పుడు ప్రభు మన పాపములన్నింటినీ క్షమించి మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. ఆయన అనేకమైనటువంటి దీవెనల చేత మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క బ్యారియర్స్ అన్ని ఎలాగూ తొలగించుకోవాలంటే యెషయా గ్రంథం 59లో చూడండి. యెషయా గ్రంథం 59
59లో వాట్ ఆర్ ద మెయిన్ అడ్డంకులు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి 59:1 యెషయా, రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విన నేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఎందుకు ఆయన ప్రార్థన వినడం లేదు, ఎందుకు మా జీవితాల్లో అభివృద్ధి కలగడం లేదు అని చెప్పి నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు మన యొక్క పాపములే మనకు అడ్డుగా ఉన్నాడు. 3వ వచనం చూడండి, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేలు దోషము చేతను అపవిత్ర పరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది, నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడును వాద్యమాడడు, అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపము కందురు. హల్లెలూయా, దేవునికి మహిమ. వాట్ ఆర్ ద బ్యారియర్స్? అడ్డంకులు ఏవండి? మనలోనే ఉన్నాయి, మన క్రియలను బట్టి. అందుకనే మన పాపంలో మనం ఒప్పుకోవాలి. మన పాపంలో మనం ఒప్పుకున్నప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి, ప్రతి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయము మనం చదువుదాం. 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మనం ఒప్పుకోవాలి, ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. పవిత్రులుగా చేస్తాడంట. పవిత్రులుగా చేసినప్పుడు ఆ అడ్డగోడలన్నీ కూడా తొలగిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం అత్యధికంగా మనము దీవింపబడతాము, ఆశీర్వదింపబడతాము అని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. మీకా గ్రంథంలో కూడా చక్కని మాట ఉన్నది చూడండి. మీకా గ్రంథము 2:13, బుక్ ఆఫ్ మీకా 2వ అధ్యాయం 13వ వచనం, ప్రాకారంలో పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. నీకు ముందుగా దేవుడు వెళ్తానంటున్నాడు. ఇక్కడ మీకా గ్రంథము 2:13, ప్రాకారంలో పడగొట్టువాడు, పెద్ద పెద్ద కోటలండి, పెద్ద పెద్ద ప్రాకారములు, కోట గోడలు, పాతకాలంలో ఉన్నటువంటి కోట గోడలను కూలివేస్తున్నాడంట. ప్రాకారంలో పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. దాన్ని పడగొడతారు. వాటి గుమ్మములన్నీ, ఆ కోట యొక్క గుమ్మములన్నీ పడగొట్టి దాని దాటిపోతారు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే మనకు ముందుగా నడుస్తాడట. మనకు నాయకుడు ఎవరండి? దేవుడే. హల్లెలూయా. అందుకని దేనికి భయపడని అవసరం లేదు. దేవుడే నీకు ముందుగా నడుస్తానంటున్నాడు. ఆయన నీకు రాజుగా నడుస్తాడంటున్నాడు. ద కింగ్ ఈస్ గో బిఫోర్ యూ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. అలాంటి అద్భుత ఆశ్చర్యకర ఇంకా ఎలా దీవిస్తాడు చూడండి. 43 యెషయా చూడండి. 43 యెషయా 1-2 వచనాలు చూడండి. ఇక్కడ చూడండి, అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ చెప్పుచున్నాడు. మనల్ని సృష్టించిన దేవుడు అంటున్నాడు. నిన్ను సృష్టించిన దేవుడు. ఈ సందేశం ఎవరైతే వింటున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను సృష్టించిన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని? నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. హల్లెలూయా. నీ పేరు ఆయనకు తెలుసా అండి? వసే బుసే, రావే పోవే, ఇలా అరే తురై, ఇది కాదండి. నీ పేరు తెలుసా ఆయనకు. హీ కాల్డ్ బై యువర్ నేమ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీవు నా సొత్తు, నీవు దేవుని యొక్క సొత్తు అయి ఉన్నావని దేవుడు చెలవిస్తున్నాడు. నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీదికి పొర్లి రావు, నీవు అగ్ని మధ్యన నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా, దేవునికి ఎందుకనంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు ముందుగా వెళ్తున్నాడు కాబట్టి నీకు ఏమీ అపాయం కలగదు. దేవునికి మహిమ కలుగునుగా. అలాగే 45 చూడండి. అక్కడే యెషయా గ్రంథం 45 మొదటి 3 వచనాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. చూడండి. అతని పక్షం నా జనములను జయించుటకు నేను అతని కుడి చేయి పట్టుకున్నాను. హల్లెలూయా, దేవుడు మన కుడి చేయి పట్టుకున్నాడండి. హీ హోల్డ్స్ అవర్ రైట్ హ్యాండ్. ఆ రైట్ హ్యాండ్ పట్టుకొని, మన కుడి చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా అని నీ చేయి వదిలిపెట్టాడు. నువ్వు పట్టుకుంటూ వదిలిపెడతావు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి,
అతని కుడి చేయిని పట్టుకొని ఉన్నావు. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. వాట్ ఎవర్ ద బ్యారియర్స్, నీ ముందు వేయబడినటువంటి ప్రతి విధమైన ద్వారములను ఆయన తెరుస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి, అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేయదును. హల్లెలూయా. వాట్ ఏ మైటీ ప్రామిసెస్ అండి. నీ ముందున్నటువంటి మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరాలము చేస్తాడంట. ఇక చూడండి, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. ఓ, ఇనుప గడియలను విడగొట్టుదును. అవునండి, హల్లెలూయా. ఇవన్నీ మనము మన మన బ్యారియర్స్. ఇవన్నీ పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. హల్లెలూయా. దేవుని వాగ్దానాలన్నీ ఎన్ని అవుతున్నాయో అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయని 2 కొరింథీ మనం మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ వాగ్దానాలన్నీ మనవి. కృంగిపోయి కృషించిపోయి చిన్న అబ్స్టకల్ ముందుగా ఉండగానే, బ్యారియర్స్ ముందుకు ఉండగానే ముందుకు అడుగు వేయకుండా నాతోని కాదు, నేను చెయ్యను కాదండి. యు కెన్. God says always you can. Why? Because I am with you always. Not only single day, single hour, single minute కాదండి. He is with you, with us at all times. అన్ని సమయాల్లో మనతో కూడా ఉన్నాడు. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి, ఆయన అభిషేకం మనల్ని మనకున్నటువంటి బ్యారియర్స్ అన్నీ తొలగించి వేస్తుంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 10వ అధ్యాయం రండి, 10:27 చూడండి. ఆ దినమున అతని ఐజయా 10th chapter 27th verse. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. వాట్ ఎవర్ ద అబ్స్టకల్ ఆఫ్ బ్యారియర్స్ ఏదైతే ఉన్నదో, నీ యొక్క అభిషేకము చేత ఆ బ్యారియర్ తొలగించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క గొప్ప బ్యారియర్స్ అన్నిటిని కూడా తొలగించాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ క్రైస్ట్. దేవునిలో ఉండాలి నువ్వు. అందుకనే దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. నువ్వు దేవునికి లోబడి ఉండాలి. నీ సొంత జ్ఞానం చేత, తెలివి చేత ఏదో చేద్దాం అనుకుంటే ఫెయిల్ అయిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క బ్యారియర్స్ అన్ని తొలగించాలని దేవుడు కోరుతున్నాడు. నీవు ఇష్టపడుతున్నావా? ఈ సందేశం వినిచిన ఉన్నది. ఎస్, ఎగ్జాక్ట్లీ ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క బ్యారియర్స్ తొలగిపోవాలని నాతో పాటు ప్రార్థన ఏకీభవించండి. ఎక్కడ ఇద్దరు ఏకీభవిస్తారో అక్కడ ప్రభు ఉంటానని సెలవిస్తున్నాడు. ఏ ఇద్దరు దేని విషయమై ఏకీభవిస్తే అది పరలోకమందున తండ్రి వలన కలుగుతుందని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నేను మీ అందరి కొరకు మీ యొక్క బ్యారియర్స్ అన్నిటి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నాతో పాటు మీరు ఏకీభవించండి. ఈ ప్రార్థనలో లైవ్లో ఏకీభవించి మీ యొక్క బ్యారియర్స్ అన్ని తొలగించుకోమని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును. విశ్వాసంతో మీ యొక్క చేయి చాపి నాతో పాటు ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి నాయన ప్రభ, ఈ యొక్క ఆన్లైన్ ద్వారా బ్యారియర్స్ నాయన ప్రభ, అనేకమైన బ్యారియర్స్ మా జీవితాలలో ఉన్నాయని మీరు బయలుపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా జీవితంలో కుటుంబంలో, సంఘములో, ఉద్యోగములో, భవిష్యత్తులో, మేమున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బ్యారియర్స్ కోసము ప్రార్థన చేశాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేట్ రెవల్యూషన్ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఫిజికల్ బ్యారియర్స్ కానీ, స్పిరిచువల్ బ్యారియర్స్ కానీ, ఫ్యూచర్ బ్యారియర్స్ కానీ నాయన ప్రభ, అనేకమైనటువంటి బ్యారియర్స్ ఉన్నాయి తండ్రి. ఈ బ్యారియర్స్ అన్నిటినీ తండ్రి నాయన తొలగించడానికి మీరు మా మధ్యలో వేంచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమం నాయన ప్రభా, ఈ సమయంలో ఏకీభవించిన మీ ప్రియులను మీరు జ్ఞాపకము చేసుకోండి. లార్డ్ నీకే వందనాలు రిమెంబర్ దెమ్ లార్డ్, ఇంటర్వెన్ దెమ్ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాట్ ఎవర్ దట్ బ్యారియర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఫైనాన్షియల్ బ్యారియర్స్, లిమిటేషన్స్, అలాగే ఎమోషనల్ బ్యారియర్స్, ఫిజికల్ బ్యారియర్స్ నాన్న, అలాగే తండ్రి నాయన ప్రభా, జెండర్ బ్యారియర్స్ కానీ, స్టేటస్ బ్యారియర్స్ కానీ, అలాగే సిక్నెస్, డిసీజెస్, వాట్ ఎవర్ దట్ బ్యారియర్స్ లార్డ్, నాన్న ఫ్యామిలీ బ్యారియర్స్, ఏ బ్యారియర్స్ అయితే వూంబ్ బ్యారన్ బ్యారియర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అలాగే గర్భఫలం లేకుండా
ఉన్నటువంటి ఆ బ్యారియర్స్ నుంచి, శత్రువుల యొక్క బ్యారియర్స్, అలాగే నాయన ప్రభా డెప్ట్స్ లో అనేకమైన డెప్ట్స్ ఉన్నాయి. డెప్ట్స్, పావర్టీస్, ఇన్ఫర్మిటీస్, హోప్లెస్నెస్ ఉన్నది నాయన, ఫియర్ ఉన్నది తండ్రి నాయన, గొప్ప గొప్ప కొండలు ఉన్నాయి తండ్రి. వాట్ ఎవర్ ద మౌంటైన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు స్తోత్రాలు. వాట్ ఎవర్ దట్ నాయన ప్రభా, వాట్ ఎవర్ దట్ మౌంటైన్స్, వాట్ ఎవర్ దట్ బ్యారియర్స్ నాయన ప్రభా మా ప్రియుల జీవితాలలో ఉన్నట్లయితే ప్రతి విధమైన బ్యారియర్, యూ బ్యారియర్ ద కాజ్ ఆఫ్ దట్ సిక్నెస్ అండ్ సిన్ అండ్ వాట్ ఎవర్ ద బ్యారియర్, ఐ కమాండ్ యూ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ బైండ్ యూ, ఐ cast you out in the name of Jesus. I break every barriers in the mighty name of, I break every barriers in the mighty name of, I break the barriers of the finance, I break the barriers of the physical, I break the barriers of the spiritual growth, I break the barriers of the family problems, whatever the barriers in the name of Jesus, marital barriers, marriage barriers, financial barriers, అలాగే తండ్రి నేను చర్చిలో ఉన్నటువంటి barriers, అలాగే తండ్రి మినిస్ట్రీలో ఉన్న barriers, in the mighty name of Jesus, whatever the brand, I break in the name of Jesus. I break it right now by the blood of Jesus. I break it by the anointing of the Holy Ghost. I break every barriers right now in the name of Jesus. Be break in the name of Jesus. Be break in the name of, be break it in the name of Jesus. Thank you Lord, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ వాక్కును పంపి వారి బాగు చేయండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ఆత్మను వారిపైన కుమ్మరించండి దేవా. నీకే ప్రతి విధమైన అడ్డంకును తొలగించి, వేర్ దేర్ ఇస్ నో వే, మాకు మార్గం ఏది అని చెప్పేసి వారు చింతపడుతున్న వారిలో తండ్రి నాయన ప్రభ మీరే మార్గమండి. నేనే మార్గము, సత్యము, జీవం అన్నవి. ఎక్కడైతే మార్గము లేదో, వేర్ దేర్ ఇస్ నో వే, యు ఆర్ ద వే లార్డ్. నీకే వందనాలు. మేక్ ఏ వే మాస్టర్. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించు. దీవించండి, ఆశీర్వదించండి. యేసునామములో ఎక్కడైతే మార్గము లేదో ఇప్పుడే యేసునామములో మార్గము కలగజేస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఎస్పెషల్ ఐ ప్రే ఫర్ ద కరోనా వైరస్ లార్డ్. నీకే వందనాలు. ఈ కరోనా వైరస్ అని ప్రపంచమంతా పీడిస్తున్న తండ్రి, కరోనా వైరస్, యూ బ్యారియర్ ఆఫ్ ద సిక్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కాజ్ ఆఫ్ ద డెత్, cause of the sickness, cause of the fear, in the name of Jesus. You virus, in the name of Jesus, I command you right now, be calm in the name of Jesus. I command you to be quiet in the mighty name of Jesus. I command you to nullify your power in the name of Jesus. You coronavirus, I command you to push down in the name of, pull down you in the name of Jesus. I command you to be calm in the name of Jesus. Whatever that virus, I command you to buried in the name of Jesus. I command you to die in the name of Jesus. Die in the name of Jesus. Thank you Lord. నీకే వందనాలు స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి. మహిమ పొందండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకోండి. మా ఈ ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. ప్రార్థనలకు జవాబులు దయచేసినందుకు వందనాలు. ఆ బ్యారియర్స్ అన్ని, మా ప్రియులలో ఉన్నటువంటి ప్రతి విధమైన బ్యారియర్స్ను తొలగించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా ఈ ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా ఈ ప్రార్థన మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క సందేశం నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సందేశాలను ఫేస్బుక్ అలాగే యూట్యూబ్లలో కూడా మీరు చూడవచ్చు. చూసి మీ ప్రియులైన వారికి మీరు ఫార్వర్డ్ చేసి అనేకమైన దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయగలరని, అలాగే నా గురించి, నా కుటుంబం గురించి, సంఘం గురించి ప్రార్థించాలని కోరుకుంటున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను. రేపు 3 గంటలకు మనం మరి ఒక సమస్య గురించి మనం ప్రార్థన చేద్దామని కోరుకుంటూ, మీరు గమనించండి, స్పిరిచువల్ వార్ఫేర్ అనే అటువంటి సిరీస్ కూడా నేను చేస్తున్నాను. 16 సిరీస్ ఇప్పటి వరకు 13 అయిపోయినాయి, ఇంకొక 3 మిగిలి ఉన్నాయి. ఈ యొక్క 16 సిరీస్ కూడా మీరు చూసినట్లయితే అపవాది యొక్క బంధకాలు, అపవాది యొక్క క్రియలు మీ జీవితంలో ఏమవుతున్నాయో అవన్నీ కూడా మీరు గ్రహించిన వారవుతారు. వాటి నుండి విడుదల పొంది దేవుని దీవెనలు పొందుకుంటారని మీకు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.